కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం బొమ్మందేవపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని ఒక బాలికపై అదే గ్రామానికి చెందిన నాగారం పాపయ్య అనే వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామ సమీపంలోని కాలువ కట్ట వద్ద జరిగింది. దాడి జరుగుతున్న సమయంలో బాలికకు మేనమామ అయ్యే యువకుడు రెడ్ హ్యాండెడ్ గా పాపయ్యని పట్టుకుని గ్రామస్తులకు సమాచారం అందించాడు. వెంటనే గ్రామస్తులు స్పందించి కామందుని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానిక ఎస్ఐ రాఘవేంద్రరావు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. బాధితురాలపై దాడికి పాల్పడ్డ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం బొమ్మందేవపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని ఒక బాలికపై అదే గ్రామానికి చెందిన నాగారం పాపయ్య అనే వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామ సమీపంలోని కాలువ కట్ట వద్ద జరిగింది. దాడి జరుగుతున్న సమయంలో బాలికకు మేనమామ అయ్యే యువకుడు రెడ్ హ్యాండెడ్ గా పాపయ్యని పట్టుకుని గ్రామస్తులకు సమాచారం అందించాడు. వెంటనే గ్రామస్తులు స్పందించి కామందుని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానిక ఎస్ఐ రాఘవేంద్రరావు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. బాధితురాలిపై దాడికి పాల్పడ్డ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు, ఈ దాడికి పాల్పడ్డ అతనిపై ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? దేవిక, కామారెడ్డి జిల్లాలో ఇది ఒక అమానవీయ సంఘటన. తనకు ఒక బాలికకు మతిస్థిమితం లేదు. అయితే తనను ఒక కామాంధుడు తను హత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన అయితే చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం బొమ్మన్పల్లి గ్రామంలో అయితే ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. అదే నాగారం పాపయ్య అనే వృద్ధుడు తన బాలిక పైన లైంగిక అత్యాచారానికి అయితే పాల్పడ్డాడు. అయితే అక్కడ బాలికకు సంబంధించిన వాళ్ళ చుట్టాలు వాళ్ళు చూసి వెంటనే వృద్ధుని పట్టుకొని చితకబోదారు, తనకు దేహశుద్ధి చేశారు. ఈ అమానవీయ సంఘటన విషయంలో మాత్రం గ్రామస్తులు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. తనకు బాలికకు మతిస్థిమితం లేదు, తనకు మనమరాలయ్యే వయసున్న ఆ బాలికపై ఇట్లా ఈ వృద్ధుడైతే అత్యాచారం చేయడం చాలా అమానుషం అనేది వాళ్ళు తెలియజేస్తున్నారు. వృద్ధుని కఠినంగా శిక్షించాలని చెప్పి బొమ్మందేవపల్లి గ్రామస్తులైతే తెలియజేశారు. వెంటనే అక్కడికి స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఎస్ఐ ప్రస్తుతం ఆ వృద్ధుని అరెస్ట్ చేశారు. వృద్ధుడిపైన కేసు కూడా నమోదు చేశారు. ఏదేమైనప్పటికీ ఇట్లా తను అమాయకురాలు, తను మతిస్థిమితం లేదు ఆ బాలికకు, తన పైన అత్యాచారం చేయడం పట్ల గ్రామస్తులంతా చాలా సీరియస్ గా ఉన్నారు. వృద్ధుని అయితే కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇటు మహిళా సంఘాలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాయి. ఈ కామాంధుడైన వృద్ధుని కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం విచారణ అతని పైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఎంక్వైరీగా బాలికని కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు పరీక్షించి తనకు వైద్య సహాయం అయితే అందజేస్తున్నారు. ప్రస్తుతం బాలిక వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఈ వృద్ధుడు ఇలాంటి చర్యల పట్ల గ్రామస్తులంతా కూడా చాలా తీవ్రంగా కోపంగా ఉన్నారు. వృద్ధుని పైన చితకబాదారు. అప్పటికే వృద్ధుడి పైన దాడి అందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేయడంతో వృద్ధుడు కూడా తనకు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. అతన్ని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అతని మీద కేసు నమోదు చేశారు. అయితే ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజు.